ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోనసీమ జిల్లాలో ఉన్న మురమొళ్ళ అనే ఊరిలో ఉన్నాం. ఈ మురమొళ్ళలో శ్రీ మాణిక్యం అమ్మవారి జాతర జరుగుద్ది. అమ్మవారి టెంపుల్ దగ్గర రోజు ఆసాదులు నృత్యాలు చేస్తారు. మరి ఇప్పుడు మనం ఆ నృత్యం వీడియో తీస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గ్రామ దేవతలు 101 దేవతలు అంటారు కదండి. ఆ 101 దేవతల్లో ఈవిడ మాణిక్యమమ్మ గారు అంటారు. మాణిక్యమమ్మ జాతర నెల రోజులు జరిగిద్ది. అలాగే ఈ నెల రోజులు కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర ఇలాగే నృత్యాలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి రేపు తిరణాలు అనగా ముందు రోజు నైటు జాతర జరిగిద్దండి. అతి వైభవంగా చేస్తారు ఇక్కడ జాతర. మనం అవకాశం ఉంటే జాతర కూడా వీడియో తీసి చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం చూసే ఈయన పోతురాజు అంటారు కదండి, అమ్మవారికి తమ్ముడు అవుతాడంట ఈయన పోతురాజు. ఇప్పుడు వీళ్ళు చేసే నృత్యం ఉదయం వరకు చేస్తారండి. ఉదయం అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్ట్, మళ్ళీ తిరిగి నైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలాగే డైలీ నెల రోజులు చేస్తారు. ఈ నెల రోజులకి అయిపోయిన తర్వాత అమ్మవారి జాతరకు ముందు జాతరలో మొత్తం ఇప్పుడు మనకి ముగ్గురు కనపడుతున్నారు కదండి. ఆ రోజు అయితే దగ్గరగా ఒక 20-30 మంది ఆసాదులు ఉంటారు, నృత్యం చేసేవాళ్ళు. అట్లాగే గరగలు పెట్టుకుని ఊర్లు మొత్తం తిరిగి జాతర చేసుకుంటూ తిరుగుతారండి. ఆ రోజు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి అమలాపురం టు కాకినాడ హైవే, అలాగే మురమళ్ళ అనే ఊర్లో మెయిన్ రోడ్లోనే ఉంటుందండి. గోదావరి నదికి కొంచెం దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది.
ఈ యొక్క ఆలయం దగ్గర ప్రతిరోజు కూడా అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుందండి. ఈ మాణిక్యమ్మవారి జాతర ఉగాది రోజు నైట్ ఫుల్గా మంచి వైభవంగా జరిగిద్దండి జాతర. అవకాశం ఉంటే ఆ రోజు వచ్చి మీకు వీడియో తీసి చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తానండి. ఎందుకంటే నేను ఎక్కువ వాయిస్ ఇవ్వట్లేదు, ఇచ్చినా కానీ ఎక్కువ వీడియో చూడలేదని చెప్పేసి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.